సో ఈరోజు మనం ఎస్టర్డే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకునే కన్వర్టర్స్ అంటే ఏ కన్వర్ట్స్ అనేవి సిపిఐ సపోర్ట్ చేస్తాయంటే ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, సిఎస్, ఈడి ఈ ఫోర్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ని ఎస్సిపి సిపిఐ సపోర్ట్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద కన్వర్టర్స్ అని క్వశ్చన్ అడుగుతుంటే వీ నీడ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కన్వర్టర్స్. ఓకేనా? సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎక్స్ఎంఎల్ నుంచి జేఎస్ఎన్ ఎలా కన్వర్ట్ చేస్తాము, జేఎస్ఎన్ నుంచి ఎక్స్ఎంఎల్ ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి, సిఎస్వి టు ఎక్స్ఎంఎల్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ సిఎస్సి ఫార్మాట్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మీరు రియల్ టైంకి వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టర్లో మీరు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు డేటాని సిఎస్సి ఫార్మాట్లో పంపిస్తూ ఉంటారు. ఓకేనా? ఆ సిఎస్సి ఫార్మాట్లో వచ్చిన డేటాని లేదా ఎక్స్ఎంఎల్లో పంపిస్తుంటారు. ఆ ఫార్మాట్ని రిసీవర్ అనేది డేటాబేస్ అయి ఉంటే రిసీవర్ సైడ్ డేటాబేస్ ఫార్మాట్లో ఉండేటప్పుడు దాన్ని ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేసి ఇన్సర్ట్ చేయడము, లేదు అంటే సెండర్ సైడ్ ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ ఫార్మాట్ పంపిస్తారు. ఆ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ని మీరు క్యాప్చర్ చేసుకుని సిఎస్విలో కన్వర్ట్ చేసుకుని రిసీవర్ అనేది డేటాబేస్ అయి ఉంటే డేటా లైక్ ఏ డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, మ్యాంగో డీబీ కానీ చాలా డేటాబేస్ ఉన్నాయి. అమెజాన్ యొక్క రెడ్ షిఫ్ట్ కానీ ఇలా చాలా డేటాబేస్ ఉన్నాయి. సో ఆ డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలనుకునేటప్పుడు ఈ కరెక్ట్గా ఫార్మాట్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి. ఏంటి, నాకు సోర్స్ నుంచి ఏ ఫార్మాట్ వస్తుంది, ఎక్స్ఎంఎల్ వస్తుంది. రిసీవర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్వి ఫార్మాట్ అనుకోండి, పర్టికులర్ డేటాబేస్కి ఏదో ఇన్సర్ట్ చేస్తాను డేటాని. సో అందుకోసము వాడేమంటున్నాను, నేను సోర్స్ నుంచి ఎక్స్ఎంఎల్ పంపిస్తాను, బట్ రిసీవర్ అనేది ఒక రెస్ట్ అయిపోయి ఇచ్చాడు, జేడీబీఎస్ అడాప్టర్ ఉపయోగించి నువ్వు అక్కడ ఇన్సర్ట్ చేయు అంటున్నాడు. ఓకే, అక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే నాకు సిఎస్వి ఫార్మాట్లోనే నాకు డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆ కైండ్ ఆఫ్ సినారో ఈ ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి ఫార్మాట్ని యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాక్టీస్. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక ఐఫ్లో క్రియేట్ చేశాను, యాక్చువల్లీ సిఎస్యు టు ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేశాను. సో ఇది చూడండి క్లియర్గా. నేను ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము, సిఎస్యు నుంచి ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేశాను ఐఫ్లోని, బట్ మనం ఏమనుకున్నాము, ఎక్స్ఎంఎల్ టు సిఎస్యు చేద్దాం. సో మీరు రియల్ టైంలో కూడా కొన్ని సందర్భాల్లో ఐఫ్లో నేమ్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకలా క్రియేట్ చేసి ఉంటారు, తర్వాత ఫంక్షనల్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ లేదా యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఒక ఐఫ్లో అనేది పర్టికులర్ స్టాండర్డ్స్ నేమింగ్ స్టాండర్డ్ ఉపయోగించి మీరు క్రియేట్ చేస్తూ ఉంటారు. లైక్ సిఆర్ నెంబర్ ఇస్తారు, రైజ్ ఆఫ్ ఐడి ఇస్తారు. ఆ విధంగా ఐఫ్లోని క్రియేట్ చేస్తాం. ఓకే, నేనేమనుకున్నాను, ఇప్పుడు చిన్న స్మాల్ మిస్టేక్ జరిగింది. సారీ, ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు నాడి డేట్ నీ యొక్క ఐఫ్లో ఆల్రెడీ క్రియేట్ చేశాను. రియల్ టైంలో కూడా ఐఫ్లోని క్రియేట్ చేశాక చాలా సందర్భాల్లో మీరు ఐఫ్లో నేమ్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఎలా చేంజ్ చేస్తామో, డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తామో లేదు. ఓకేనా? నేను ఎలా చేంజ్ చేస్తామో ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక వ్యూ మెటాడేటాకి వచ్చి వ్యూ మెటాడేటా చూడండి. వ్యూ మెటాడేటా ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చాక మనం ఏం కావాలనుకున్నామో ఆ నేమింగ్ కన్వర్షన్ ఇక్కడ పెడితే సరిపోతుంది. ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి కదా, సిఎస్వి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అదొకలా ఉంది ఇదొకలా. ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి ఫార్మాట్. ఓకే, ఎక్స్ఎంఎల్ నుంచి సిఎస్వి ఫార్మాట్కి డేటాని చేంజ్ చేశాను. చూడండి ఫార్మాట్ చేంజ్ అయిందా లేదా, నేను ఆల్రెడీ ఐఫ్లో క్రియేట్ చేసి పెట్టాను. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక ఐఫ్లో క్రియేట్ చేశాను, మెయిల్ పెట్టలేదు. సో రిసీవర్ సైడ్ కూడా ఒక మెయిల్ కాన్ఫిగర్ చేస్తాను చూడండి. ఓకేనా? మెయిల్ కాన్ఫిగరేషన్ ఈమెయిల్. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ ఏమీ మనం చేంజెస్ చేయడానికి ఏమీ ఉండదు. ఓకేనా? నేను ఆల్రెడీ ఈ బ్యాకప్ తీసి పెట్టుకున్నాను ఎస్ఎంటీకి. యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది క్లయింట్, ఇది బేసిక్ అథెంటికేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాసెసింగ్లో యూజర్ నేమ్ ఏంటి, ఇది ఓకే. ఇదేంటి, ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి సబ్జెక్ట్, అంతే కదా. సేవ్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కన్వర్టింగ్. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, నేను ఏమి చేంజెస్ ఏం చేయలేదు. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, స్టాండర్డ్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నాను కదా, ఇక్కడ మీరు ఏమీ చేంజెస్ చేయలేదు. ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి
చూడండి ఎక్స్ఎంఎల్ ఎక్కడ ఉంది, ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి కన్వర్టర్. ఓకేనా, ఇక్కడ ఏమీ చేంజ్ చేయ అవసరం లేదు. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏముందో చూద్దాం, ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది చూద్దాం. చూడండి ఏమొచ్చింది, బేసిక్ పాత్ టు సోర్స్ ఎలిమెంట్ నువ్వు ఎలా కన్వర్ట్ చేయాలో అనుకుంటున్నావు. ఓకేనా, సో ఏముంది ఫీల్డ్ సెపరేటెడ్, నువ్వు అనేది ఏ విధంగా సోర్స్ నుంచి వచ్చిన డేటాని నువ్వు అంటే సిఎస్వి ఫైల్ అనేది ఏ విధంగా ఈ కామా వచ్చిన ఫైల్ అవుట్పుట్ అనేది కామా సెపరేటెడ్ కావాలా, ఫీల్డ్ అనేది పైప్ లైన్. సో ఇది దీంట్లో ఏమంటారంటే యూజ్ ఒక్కొక్క సెక్టర్లో ఒక్కోలా యూజ్ చేస్తారు. అందరూ మోస్ట్లీ పైప్ లైన్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఓకేనా, సిఎస్వి ఫైల్స్ రిలేటెడ్. ఓకే, నాకు కామా వాడదాము, కామా కాబట్టి కామా పెట్టాను. హెడర్ అనేది కావాలా అవసరం లేదని అడుగుతున్నాడు. పేరెంట్ ఎలిమెంట్ ఇంక్లూడింగ్ పేరెంట్ ఎలిమెంట్ ఇంక్లూడ్ యాట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, మనం ఏంటి ఇవన్నీ ఆప్షన్స్. ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ ఆన్ పాత్ టు సోర్స్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ఎంఎల్. నా సోర్స్ ఎక్స్ఎంఎల్ ఏంటి ఇది. ఓకేనా, నా ఇదే కదా సోర్స్ ఎలిమెంట్. చూద్దాం. ఓకే, రూట్. ఓకే, మాస్టర్ డేటా. ఓకే, సేవ్ చేశాను. సేవ్ చేసి డిప్లాయ్ చేస్తాను. చూద్దాం, నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. సో ఇది ఒకటే ఫీల్డ్ సెపరేట్ అనేది పైప్ పెడదాం. ఓకేనా, పైప్ లైన్ పెడదాం. ఓకే, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, సిఎస్ హెడర్ అవసరమా లేదా తర్వాత వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ చూడండి రెండు హెడర్స్ ఉంటాయి, ఎక్స్ఎంఎల్ బేస్డ్ హెడర్, ఎక్స్ఎస్డి నోటేషన్ బేస్డ్. ఓకేనా, మనం ఏమీ పెట్టలేదు, ఎక్స్ఎంఎల్ బేస్డ్ హెడర్ కానీ ఏమి నన్న పెట్టాను. ఓకేనా, పెట్టి డిప్లాయ్ చేశాను. చూద్దాం, ఎండ్ పాయింట్ జనరేట్ అవుద్ది. ఈ లోపల పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేద్దాం. ఓకే, పోస్ట్ మ్యాన్ సోపిఐ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ సోపిఐలో మాత్రమే రియల్ టైంలో కూడా మీరు ఏదైనా ఇంటర్ఫేస్ టెస్ట్ చేయాలి అనుకుంటే పోస్ట్ మ్యాన్ సోపిఐని యూజ్ చేస్తారు. ఓకేనా, నేను కన్వర్టర్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను న్యూ కలెక్షన్ కింద. సో నేను ఇంకోటి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లోడ్ యాడ్ రిక్వెస్ట్. నేనేంటిది ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి. ఓకే, ఓకే, సారీ, సేవ్ కొడుతున్నా. ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఎక్స్ఎంఎల్ ఏంటి, నా ఎక్స్ఎంఎల్ ఇదే కదా రా, ఎక్స్ఎంఎల్ పెట్టాను. ఓకే, నాకు ఎండ్ పాయింట్ ఫస్ట్ జనరేట్ అవ్వాలి. ఎండ్ పాయింట్ జనరేట్ అయితేనే మనం ట్రిగ్గర్ చేయగలం కాబట్టి. సో లెట్స్ సి ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అయిందో లేదో చూద్దాం. సిఎస్ ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. ప్రైస్ పెడుతున్నాను, ప్రైస్. ఓకే, అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చిందో చూద్దాం. లెట్స్ 500 సర్వర్ ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఫెయిల్ అయిందో చూద్దాం. నాకు మెయిల్ కనెక్ట్ అవ్వట్లేదు. చూడండి, కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్. ఓకే, రెస్పాన్స్ ఎంతవరకు కన్వర్ట్ చూద్దాం, ఎంతవరకు డేటా అనేది. ఇప్పుడు మెయిల్కి వెళ్ళకపోతే అవ్వలేదు, డేటా అనేది కన్వర్ట్ అయిందా లేదో చూద్దాం. లెట్స్ సి. ఓకే, చూడండి మెయిల్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే కెనాట్ కనెక్ట్ టు ద మెయిల్ సర్వర్. ఎందుకు ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, అది ఓపెన్ సోర్స్ కాబట్టి సమ్ టైమ్స్ వీఆర్ ఫేసింగ్ ఇష్యూ, లైక్ స్పేస్ ఉన్నట్టుంది, మేబీ అందుకు ఇష్యూ. చూద్దాం, నేను ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేశాను. ఎక్స్ఎంఎల్ నుంచి అవుట్పుట్ ఏ వచ్చిందో చూద్దాం. సిఎస్సికి పేలోడ్ ఇది. సో పేలోడ్ చూడండి ఇలా వచ్చింది. ఓకే, మెయిల్ అయితే వెళ్ళలేదు, కన్వర్ట్ అయింది కదా డేటా అనేది, ఎక్స్ఎంఎల్ నుంచి సిఎస్వికి కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇది సిఎస్వి. ఓకే, ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి. ఓకే, చూడండి నేను ఏం పెట్టాను, పైప్ డెలిమిటర్ పెట్టాను. నేను కామా డెలిమిటర్ పెట్టలేదు, దీంట్లో కాల్ పైప్ డెలిమిటర్. హెడ్డర్ లేదు. ఓకేనా, హెడ్డర్ కావాలనుకుంటే ఓకే ముందు దీన్ని కనెక్ట్ చేద్దాము. మెయిల్ ఏదో తప్పు, మెయిల్లో కాన్ఫిగరేషన్లో తప్పు రాసినట్టున్నాము. స్పేస్ ఏమైనా ఉందా లేదా చూద్దాం, మేబీ స్పేస్ ఇష్యూ ఏంటనేది.
వన్ థింగ్ యూ కెన్ రిమెంబర్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ వస్తే మీకు అంత మంచిది. ఓకేనా? యాజ్ మెనీ ఇక్కడ చూడండి, అందుకే ప్రొటెక్షన్ మ్యాండేటరీ పెట్టాను. అందుకే మీకు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంత ఎర్రర్స్, ఎన్ని ఎర్రర్స్ వస్తే మీకు అంత ఉపయోగం. ఎందుకంటే మీరు అనాలిసిస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అది. ఓకేనా? సో ఎర్రర్ వచ్చింది కదని మీరు డ్రాప్ అవ్వకూడదు. వీ నెవర్ గివ్ అప్ ఎనీథింగ్. ఓకేనా? సో నేను అన్ని చేంజ్ చేశాను, మళ్ళీ డిప్లాయ్ చేస్తాను ఈసారి. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రొటెక్షన్ అనేది మ్యాండేటరీ పెట్టాను, కానీ ఇది మ్యాండేటరీ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఫ్రీ సోర్స్ కాబట్టి. రియల్ టైంలో కూడా మ్యాండేటరీ ఎక్కువ ఆప్షనల్ యూజ్ చేస్తారు. ఓకే, ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం ఈసారి. చూద్దాం. చూసారా కన్వర్టర్స్? చూడండి ఏముంది, సిఎస్ ఫార్మాట్లో హెడ్డర్ ఇది వచ్చింది. బట్ నాకు హెడ్డర్ అనేది నేను యాడ్ చేయలేదు. ఓకేనా? నేను హెడ్డర్ కావాలనుకున్నాను అనుకోండి. హెడ్డర్ కావాలనుకుంటే ఓకేనా, ఇది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ మనం ఏమి చేయడానికి ఏమీ ఉండదు. ఓకే, సిఎస్ నుంచి ఎక్స్ఎంఎల్. హెడ్డర్ కావాలి అనుకుంటే హెడ్డర్ యాడ్ చేస్తాను, ఎక్స్ఎంఎల్ బేస్డ్ హెడ్డర్. ఓకే, ట్రిగర్ చేస్తాను, చూద్దాం హెడ్డర్ యాడ్ అయిందో లేదు. హెడర్ యాడ్ అయింది. ఓకే, సో ఇది హెడర్ యాడ్ అయింది. సో ఇది ఈ విధంగా ఎక్స్ఎంఎల్ టు సిఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేంజ్ చేయడానికి ఏమి ఉండదు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ ఎలిమెంట్ అనేది ఏంటంటే వీఆర్ గెటింగ్ ద డిఫరెంట్ స్ట్రక్చర్. ఇదేంటి, సింపుల్గా ఉంది. పేరెంట్ నోడు ఇది, పేరెంట్ నోడు ఇది, చైల్డ్ నోడ్. ఇలా కాకుండా స్ట్రక్చర్ అనేది ఇంకొక ఫార్మాట్లో వస్తుంది. సో ఆ ఫార్మాట్ వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనుకునేటప్పుడు ఈ పేరెంట్ ఎలిమెంట్, ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేద్దాం. ఓకే, we need to discuss on the some other advanced level. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది, ఎక్స్ఎంఎల్ టు సిఎస్ అయింది. ఇప్పుడు మనం దీన్నే సిఎస్ నుంచి ఎక్స్ఎంఎల్ కిందగా చూద్దాం. ఓకే, మీకు ఏంటి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, సిఎస్ నుంచి ఎక్స్ఎంఎల్కి ఇది అవుట్పుట్. ఓకే, ఇది అవుట్పుట్ కాబట్టి ఇక్కడ పెడుతున్నా, ఇది రెండు అవుట్పుట్లు. సో ఇప్పుడు ఏం చేద్దాము, సిఎస్సి నుంచి ఎక్స్ఎంఎల్. ఇప్పుడు ఏంటి, సేమ్ థింగ్, నేను ఏమీ చేయట్లేదు, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నాకు సిఎస్సి నుంచి ఎక్స్ఎంఎల్ కావాలి. సిఎస్సి నుంచి ఎక్స్ఎంఎల్ ఇక్కడ చూడండి. ఇక్కడ సిఎస్సి టు ఎక్స్ఎంఎల్ అని వర్క్ చేసేటప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి నువ్వేమి చేంజ్ చేయట్లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ నీ యొక్క ఎఫర్ట్స్ అనేది ఇక్కడ రిక్వైర్డ్. ఎందుకు అంటే సిఎస్సి నుంచి ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేసేటప్పుడు వీడు ఏమంటాడంటే ఎక్స్ఎంఎల్ స్కీమా అంటాడు. ఎక్స్ఎంఎల్ స్కీమా మీన్స్ ఎక్స్ఎస్డి. ఎక్స్ఎస్డి అనేది ఎక్స్ఎస్డి ఉండాలి. ఈ ఎక్స్ఎస్డి నువ్వు అప్లోడ్ చేస్తేనే ఇక్కడ వర్క్ అవుద్ది, లేదు అనుకుంటే అవ్వదు. ఎక్స్ఎస్డి అంటే ఏంటే లేదు. మీరు రియల్ టైంలో కూడా వర్క్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మీకు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్స్ఎస్డి ఇవ్వరు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద సమ్ కేసెస్ వాళ్ళు ఇస్తారు, సమ్ కేసెస్ వాళ్ళు ఇవ్వరు. ఓకేనా, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఇస్తారు, ఇలా పేరోడ్ కానీ ఇస్తారు. ఆ స్ట్రక్చర్ని నువ్వు ఎక్స్ఎస్డి కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్స్ఎంఎల్ నుంచి డేటాని ఎక్స్ఎస్డి కింద కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామన్న డౌట్ రావచ్చు మీకు. రియల్ టైంలో కూడా సమ్ కేసెస్ 50% ఇస్తారు, 50% మీకు ఇవ్వరు స్ట్రక్చర్ ఎక్స్ఎస్డి ఫైల్స్.
మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్ఎంఎల్ టు ఎక్స్ఎస్డి ఎలా ప్రిపేర్ చేస్తాము, సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇది ఆన్లైన్లో చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఉపయోగించి మీరు కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నేను చూడండి, నేను వచ్చిన నా స్ట్రక్చర్ ఏంటి, ఇదే కదా. దీన్ని నేను కన్వర్ట్ చేస్తాను ఎక్స్ఎంఎల్ టు ఎక్స్ఎస్డి స్ట్రక్చర్ కింద. ఓకే. చూడండి, ఇది ఎక్స్ఎస్డి స్ట్రక్చర్ కింద. స్ట్రక్చర్ చూడండి, ఎక్స్ఎంఎల్ అంటే ఇది, ఎక్స్ఎస్డి స్ట్రక్చర్ అంటే ఏంటి, మెటా డేటా స్ట్రక్చర్. ఓకేనా. ఏముంటుందంటే ఈ నీ యొక్క డేటాని ఎలా ఫార్మాట్ చేస్తాను, ఏ స్ట్రక్చర్లో, టార్గెట్ ఎలిమెంట్ ఏంటి అనేది, ఇది అంటే లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ స్ట్రక్చర్. ఓకేనా. నీ డేటాని ఎలా వస్తుంది చూడండి, ఈ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఇలా ఈ స్ట్రక్చర్లో నాకు డేటా వస్తుంది సోర్స్ నుంచి అని నీకు ఈ ఎక్స్ఎస్డి అనేది ఇన్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా, తెలుస్తుంది. సో ఈ ఎక్స్ఎస్డి నువ్వే ప్రిపేర్ చేసుకుంటావు కాబట్టి కాపీ చేస్తున్నాను, చేసి నేను మరలా ఒక న్యూ ఫైల్లో పెట్టుకుంటున్నాను. ఓకే. చూడండి, ఇది మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే రియల్ టైంలో కూడా నువ్వు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఫైల్స్, ఎక్స్ఎస్డి ఫైల్స్ నువ్వే ప్రిపేర్ చేయవలసిన సిచ్యువేషన్ చాలా వస్తాయి మీకు. ఓకేనా. మీ కన్వర్టర్స్లో ఎక్స్ఎస్డి డాట్ ఎంప్లాయ్ డాట్ ఎక్స్ఎస్డి సేవ్ చేసినప్పుడు కూడా డాట్ ఎక్స్ఎస్డి అని సేవ్ చేయాలి. ఓకేనా. డాట్ ఎక్స్ఎస్డి చూడండి, సేవ్ చేశాక స్ట్రక్చర్ ఇది లైక్ మెటాడేటా స్ట్రక్చర్ అంటారు. లైక్ వాట్ ఈస్ ద ఎక్స్ఎస్డి కంటెంట్స్ అంటే రియల్ టైంలో సమ్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, ఎక్కడ ఓ డేటా మీద వర్క్ చేసేటప్పుడు ఆ డేటాలో ఎక్స్ఎస్డి జనరేట్ అవుద్ది. ఓకేనా. ఆ ఎక్స్ఎస్డిలో ఏముంటుంది అంటే స్కీమా స్ట్రక్చర్ అనేది ఉంటుంది, నీ యొక్క డేటా యొక్క, నీ యొక్క ఇన్కమింగ్ పేలోడ్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా. ఇదంతా స్ట్రక్చర్. ఓకే, ఇది చూడండి, ఈ సమ్ కేసెస్ ఇక్కడ మిన్ అక్కరెన్స్, మ్యాక్స్ ఎక్సరెన్స్, ఈ ఫీల్డ్ ఎన్నిసార్లు ఉన్నది, అవన్నీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైము నువ్వు మ్యాపింగ్ వర్క్ చేసేటప్పుడు మ్యాపింగ్లో నీకు ఎక్స్ఎస్డి ఫైల్ లేకుండా నువ్వు మ్యాపింగ్ని వర్క్ చేయలేవు. సో ఆ కైండ్ ఆఫ్ సినారియోలో కూడా అక్కరెన్సెస్ ఉంటుంది ఇక్కడ, మిన్ అక్కరెన్స్, మ్యాక్స్ ఎక్సరెన్స్, నువ్వు చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా నీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. అంత ఇంపార్టెంట్ ఎక్స్ఎస్డి ఫైల్. ఓకేనా. చూడండి, ఎక్స్ఎస్డి కేవా, నేను ఎక్స్ఎస్డిని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. నేను ఏంటి, ఎంప్లాయీని నేను ఎక్స్ఎస్డి కింద నేను కన్వర్ట్ చేశాను కాబట్టి కన్వర్టర్స్లో నేను సేవ్ చేసుకున్నాను. సారీ సార్, కన్వర్టర్స్లో ఏంటి ఎక్స్ఎస్డి చూసారా, ఎంప్లాయ్ ఎక్స్ఎస్డి. ఫార్మాట్ కూడా డాట్ ఎక్స్ఎస్డి అని ఉండాలి. ఓకేనా. పాత్ టు టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ఎస్డి అంటే ఏముంది, ఎలా కావాలని అడుగుతున్నాడు. ఏంటి, రూట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. ఓకే. చూసారా, ఇక్కడ నేను ఏమి చేంజ్ చేయలేదు. ఓకేనా. ఇక్కడ పాజిటివ్ టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ఎస్డి అన్నాను నేను. ఓకేనా. సో ఇక్కడ నుంచి నాకు ఏ డేటా వస్తుంది, సోర్స్ నుంచి ఏమొస్తుంది, సిఎస్సి వస్తుంది. సిఎస్సి ఏ మన దగ్గర ఆల్రెడీ సిఎస్సి చూడండి ఈ ఫార్మాట్లో ఉంది. ఏ ఫార్మాట్లో ఉంది, కామా కాల్ పైప్ డీలిమిటర్లో ఉంది డేటా. ఓకేనా. నాకు పైప్లో ఉంది కాబట్టి నాకు సోర్స్ నుంచి ఏ స్ట్రక్చర్లో వస్తుంది, ఫీల్డ్ సెపరేటెడ్ వాల్యూ ఎలా వస్తుంది అనేది నువ్వు ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, ఇది మ్యాండేటరీ ఫీల్డ్. చూడండి, నాకు సోర్స్ నుంచి నువ్వు సిఎస్సి పంపిస్తున్నావు, ఆ పంపించిన ఫీల్డ్ సపరేటర్. ఓకేనా. ఫీల్డ్ సపరేటర్ ఇది, ఇది ఉంది కదా, డీలిమిటర్ అనేది ఏ ఫార్మేట్లో నువ్వు పంపిస్తున్నావు అంటే నేనేం పంపిస్తాను, పైప్లో పంపిస్తాను డేటాను కాబట్టి ఇక్కడ నేను పైప్ పెట్టుకుంటున్నాను. ఇంకో పైపు. ఓకేనా. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి డిప్లాయ్, ఇది తర్వాత చూద్దాము. ఎక్స్క్లూడ్ ఫస్ట్ లైన్ హెడర్ అవన్నీ వన్ బై వన్. ఓకేనా. ఇక్కడ పైప్ లైన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే, నేను ఏమి సేవ్ చేశాను, సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ఎంఎల్ నుంచి కానీ సిఎస్వి కానీ ఎక్స్ఎంఎల్ వస్తుంది, ఆ ఎక్స్ఎస్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ ప్రిపేర్ చేసిన దాన్ని మీరు అప్లోడ్ చేయడం అంతే. ఇక్కడ మీరు కొత్తగా దానికి దీనికి సిఎస్ నుంచి ఎక్స్ఎంఎల్ టు సిఎస్విలో ఉన్నది ఏంటంటే ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి డైరెక్ట్ యూ ఆర్ నాట్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్, సింపుల్గా మీరు అది ఆ ప్యాలెట్ పెట్టి మీరు కన్వర్ట్ చేసేస్తారు. బట్ ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి నుంచి ఎక్స్ఎంఎల్ వర్క్ వచ్చేటప్పటికి మీరు ఆ ఫైల్ని ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేసి అప్పుడు అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఇట్స్ లైక్ స్ట్రక్చర్డ్. ఓకేనా. స్ట్రక్చర్ ఎక్స్ఎస్డీలో ఏముంటుందని ఎవరైనా అడిగితే ఇట్స్ లైక్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి, నేను సేమ్ ఎండ్ పాయింట్. ఓకేనా. చూడండి, నేను ఇక్కడ ఏం పెట్టాలి, నేను ఏం పెడతా, ఇది పెట్టాలి, ఎందుకంటే సిఎస్వి డేటా నేను ఇన్పుట్ కింద పంపిస్తున్నా. రిమూవ్ చేస్తున్నాను, ట్రిగర్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి,
XML కదా, చూడండి అవుట్పుట్ వచ్చిందా లేదా. సో ఇది XML వెర్షన్ వచ్చింది. దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి మాస్టర్ డేటా ఎన్ని వచ్చింది. ఇది ఏమొచ్చింది ఇక్కడ రూట్ నోడ్ వచ్చింది. మాస్టర్ డేటా సేమ్ స్ట్రక్చర్ వచ్చింది. మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ వచ్చింది. ఫస్ట్ ఏ స్ట్రక్చర్తో నాకు డేటా వస్తుంది అనేది ఇక్కడ పాపప్ అయింది. ఓకేనా, డిస్ప్లే అయింది. నాకు అది అవసరం లేదు, నాకు స్ట్రక్చర్ అవసరం లేదు అనుకుంటే ఎక్స్క్లూడ్ ఫస్ట్ లైన్ హెడర్స్. ఓకేనా, ఫస్ట్ లైన్ హెడర్స్ నీకు వచ్చేస్తుంది కాబట్టి నేను అది రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, అది అన్చెక్ చేశాను ఇందాక, ఇప్పుడు ఇప్పుడు చెక్ చేశాను. ఓకేనా, టిక్ మార్క్ పెట్టాను. సో సేవ్ చేశాను. ఓకేనా, సేవ్ చేసి చూద్దాం ఏమొస్తుందో. హెడర్ వచ్చిందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వచ్చేసింది. ఇది రూట్ ఎలిమెంట్, రూట్ తర్వాత ఎంప్లాయ్ మాస్టర్ ఇవన్నీ వచ్చింది డేటా. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఎలా వచ్చిందని నేను డిఫైన్ చేయలేదు కదా, ఎలా వచ్చిందని రావచ్చు. మనం ఇక్కడ పెట్టామా లేదా, నాకు పాత్ టు టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ఎస్డి చూడండి, నాకు ఇది రావాలి, రూట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కావాలి. లేదు నాకు రూట్ అవసరం లేదు అనుకోండి, ఈ రూట్ తీసేయండి. ఓకేనా, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, మనం ఏదైతే రిక్వైర్మెంట్లో ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, స్ట్రక్చర్లో నాకు రూట్ ఎలిమెంట్ కావాలంటే రూట్ ఎలిమెంట్ పెట్టాలి, అవసరం లేదు అనుకుంటే అది తీసేయాలి. ఓకేనా, ఇక్కడ అది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. ఓకే, చూద్దాం. ఇది ఒకటే స్ట్రక్చర్ ఒకటే వచ్చింది. ఓకే, మాస్టర్ డేటా వచ్చింది, రూట్ వచ్చింది. నేను రూట్ ఎలిమెంట్ తీసేద్దాం. నేను అనేటట్టు రూట్ ఎలిమెంట్ తీసాను, డిప్లాయ్ చేస్తాను. మనకి స్ట్రక్చరు బేస్డ్ ఆన్ ద, ఎప్పుడైనా మీరు కన్వర్టర్స్ వర్క్ చేసేటప్పుడు, నిన్న కూడా అదే చెప్పాను, జేఎస్ఎన్ అనే కూడా వాడి యొక్క రిసీవర్ అనేవాడు వాడు ఏ బేస్ చేసుకుని రీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను సిఎస్సి ఫైల్ అనేది రిసీవర్ డేటాబేస్ అనుకోండి, వాడికి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు నాకు ఈ రూట్ ఎలిమెంట్ అవసరం లేదు, బేస్డ్ ఆన్ ద చైల్డ్ ఎలిమెంట్ నేను డైరెక్ట్గా డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాను, లైక్ బై యూజింగ్ జేడీబీసీ అడాప్టర్. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు నాకు రూట్ ఎలిమెంట్ అవసరం లేదు అనుకుంటే తీసేయండి. అంటే స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్. ఎందుకు ఎర్రర్ వస్తుంది, లెట్స్ ఎందుకు రూట్ ఎలిమెంట్ మ్యాండేటరీ అని, లెట్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదా. ఓకే, లెట్స్ ఇప్పుడు ట్రేస్ పెడతాను. ట్రేస్ పెట్టి ట్రిగర్ చేద్దాం. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూద్దాం, ఎక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో, ఎక్కడ ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఓకే, ఎందుకు ఎర్రరు కన్వర్టర్స్లో వచ్చిందా. చూడండి, సిఎస్సి టు XML కన్వర్టర్స్లోనే వచ్చింది. ఎందుకు చూడండి, in internal ఎలిమెంట్ నేమ్ మాస్టర్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ప్రొవైడెడ్ XML స్కీమా. సో ఎందుకు వచ్చింది చూడండి, ఈ మాస్టర్ డేటాలో నేను ఇచ్చిన XML స్కీమాలో ఏముంది. సో నేను ఇచ్చిన స్ట్రక్చర్ ఒకలా ఉంది డేటా. ఓకేనా, ఎందుకు వచ్చింది స్ట్రక్చర్, ఏదైనా నేను ప్రిపేర్ చేసిన స్ట్రక్చర్ ఏది. సో చూడండి, స్ట్రక్చర్లో ఏముంది, రూట్ డేటా ఉంది, మాస్టర్ డేటా ఉంది, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది. సో బట్ నేను ఇచ్చిన స్ట్రక్చర్లో ఏముంది, వాడి ఎర్రర్ అంటే క్లియర్గా ఇది ఎర్రర్స్. మనం ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం, డీబగ్గింగ్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి మనకి ఎర్రర్ ఏమొచ్చింది, HTTP ఇది రెస్పాన్స్ ఎక్సెప్షన్, ఏ ఇంటర్నల్ సర్వర్ అక్కడ్ ఎలిమెంట్ నేమ్ మాస్టర్ డేటా నాట్ ఫౌండ్ ఇన్ ద ప్రొవైడింగ్ XML స్కీమా. మనం ఇచ్చిన స్ట్రక్చర్కి, మనం వర్క్ చేసిన స్ట్రక్చర్కి ఎక్కడైనా సంబంధం ఉందా. వీఆర్ ప్రొవైడ్ ఇన్ ద రాంగ్ స్ట్రక్చర్. ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఉంది, మాస్టర్ డేటా ఉంది, ఇది స్ట్రక్చర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రూట్ ఎలిమెంట్ నేను పాస్ చేస్తేనే డేటా అనేది XML నుంచి CSVకి కన్వర్ట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే ఎక్సెస్ ఏంటంటే ప్రాపర్ యూ నీడ్ టు మెయింటైన్ ద ప్రాపర్ స్ట్రక్చర్. సో ఈ ఇందాక రూట్ ఎలిమెంట్ ఉండేటప్పుడు వర్క్ అయిందా లేదా. సో ఈ రూట్ ఎలిమెంట్ ఎప్పుడైతే రిమూవ్ చేశానో ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, దట్ మచ్ ఆఫ్ ఎక్సెస్ అనేది అంత ఇంపార్టెంట్. ప్రాపర్గా స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా, నేను మరలా సేమ్ థింగ్ స్ట్రక్చర్ని కన్వర్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి రూట్. ఓకే, రూట్ పెట్టేశాను. ఓకే, రూట్ పెట్టేశాక XSD ఎలిమెంట్ని మనలో కన్వర్ట్ చేద్దాం సింపుల్గా. ఇక్కడ ఏమీ లేదు, కొత్తగా చేంజ్ సో ఎందుకు అనే డేటా అనేది, మనం పంపించిన డేటా ఒక ఫార్మేట్లో ఉంది, ఇది డేటా నేను ఇది పంపిస్తున్నాను. ఇది పంపించేటప్పుడు
నాకు ఆ స్ట్రక్చర్కి ఎక్స్ఎస్డీలో ఉన్న స్ట్రక్చర్కి పంపించిన డేటా యొక్క కన్వర్ట్ చేద్దాం అంటే రూట్ ఎలిమెంట్ ఇక్కడ డిఫైన్ చేసిన ఎలిమెంట్కి మ్యాచ్ అవ్వట్లే, ఎందుకంటే నేను పాత్ టు టార్గెట్ ఎలిమెంట్ స్ట్రక్చర్లో ఎక్స్ఎస్డీకి స్ట్రక్చర్ ఉంది కదా, ఈ ఎక్స్ఎస్డి స్ట్రక్చర్ ఒకలా ఉంది, నువ్వు పంపించే డేటా ఓన్లీ మాస్టర్ డేటా పంపిస్తున్నావు, అందుకే రా బాబు నువ్వు స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వలేదు, మరలా డేటా స్ట్రక్చర్ని కరెక్ట్ చేసుకొని చెప్తుంది అది మనకి. ఓకే, చూద్దాం ఇప్పుడు డేటా చూడండి ఇలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఎక్కడ చేంజెస్ చూద్దాం. కాన్ఫిగర్ సిఎస్సి హెడర్స్ ఇన్ మ్యాచ్ ఇన్ ఎక్స్ఎస్డి స్కీమా స్ట్రక్చర్. ఓకేనా, ఎక్స్ఎస్డి స్కీమా స్ట్రక్చర్ అంటే ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి. ఓకేనా, ఈ ఎక్స్ఎస్డి ఎలిమెంట్లో నేను స్ట్రక్చర్లో స్ట్రక్చర్ చేంజ్ చేద్దాం. ఇదేంటిది మేనేజ్మెంట్ ఐడి. ఓకేనా, డిపార్ట్మెంట్ కోడ్ని ఇక్కడ పెడతాను నేను. ఓకేనా, చూడండి నేను ఏం చేశాను, మేనేజర్ ఐడిని ముందు పెట్టాను, డిపార్ట్మెంట్ కోడ్ అనేది మేనేజర్ ఐడి ఏంటి ఇది. ఓకేనా, స్ట్రక్చర్ చూడండి, మేనేజర్ ఐడి ఏంటి టెక్స్ట్. ఓకేనా, డిపార్ట్మెంట్ ఏంటి ఇది. ఓకేనా, స్ట్రక్చర్ ఏమొచ్చిందో చూద్దాం. సేవ్ చేశాను, ఆల్రెడీ సేవ్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి డిపార్ట్మెంట్ కోడ్ మారిపోయిందా లేదా, రాంగ్ వచ్చిందా లేదా. సో మనం తెచ్చిన అవుట్పుట్ ఏంటి, మేనేజర్ ఐడి ఏంటి టెక్స్ట్. ఓకేనా, 02 సీక్వెన్స్ 0 టెస్ట్ అనేది ఇది రావాలి. ఎక్కడ డిపార్ట్మెంట్ కోడ్లో మేనేజర్ ఐడిలో ఇది రావాలి, అంతే కదా, మేనేజర్ ఐడిలో ఇది రావాలి. బట్ మేనేజర్ ఐడిలో ఏమొచ్చింది, రాంగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇక్కడ ఎలా డేటాను పాస్ చేయమంటావు, బేస్డ్ ఆన్ ది ఎక్స్ఎస్డి ఎలిమెంట్. ఇక్కడ ఎలా నువ్వైతే డిఫైన్ చేసావో ఈ ఎక్స్ఎస్డి బేస్ చేసుకొని, ఓకేనా, ఈ ఎక్స్ఎస్డి మేనేజర్ ఐడి ఎలా వచ్చిందో ఆ ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం నాకు ఏ డేటా వచ్చినా అలా పంపించు అని చెప్తున్నావు. అలా కాదు. ఓకేనా, నేను దాన్నే చేంజ్ చేస్తాను చూడండి, నాకు ఎలా వచ్చినా నాకు ఇలాగే కావాలి డేటా. ఓకేనా, సీక్వెన్స్లోనే కావాలి, సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్. ఓకేనా, నువ్వు డేటాని ఎలా పంపించినా, ఓకేనా, సీక్వెన్స్ ఇస్ నాట్ చేంజ్. సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్ అంటే నువ్వు డేటాని ఎలా పంపించు. ఓకేనా, డేటా అనేది సీక్వెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఇందాకేంటి చూద్దాం సింపుల్ డిఫరెన్సెస్, దానికి దేనికి చూద్దాం. సేమ్ డేటా, ఇది అవుట్పుట్, ఇది ఒక అవుట్పుట్, ఇది ఒకదాని అవుట్పుట్. ఓకేనా, లెట్స్ సి వన్ బై ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేశాను. నేను సేమ్ దాన్ని ట్రిగర్ చేస్తాను. ఇక్కడ ఏం సీక్వెన్స్ అనేది పెట్టాను, సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్ పెట్టాను. ఓకేనా, చూసారా సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్లో మేనేజర్ ఐడి ఏంటి ఇలా వచ్చింది. ఓకేనా, చూసారా నేను పైన డేటా చేంజ్ చేశాను, డేటాని అయితే ఇక్కడ చేంజ్ చేశాను, ఇందాక దానికి చేంజ్ చేశాను, ఇక్కడ చేంజ్ చేశాను. ఇక్కడ ఇక్కడ చూడండి సీక్వెన్స్ చేంజ్ అని పెడితే ఎలా ఉన్న డేటా అనేది ప్రాపర్ ఫార్మేట్లోనే వచ్చింది. ఎందుకు, మన యాక్చువల్ డేటా ఏ స్ట్రక్చర్లో ఉంది, యాక్చువల్ డేటా ఈ స్ట్రక్చర్. ఓకేనా, ఇది యాక్చువల్ డేటా ఈ స్ట్రక్చర్లో ఉంది. ఓకేనా, ఏంటి మేనేజర్ ఐడి అంటే టెస్ట్. ఇక్కడ చూడండి మేనేజర్ ఐడి అంటే టెస్ట్ కదా, మేనేజర్ ఐడి మీన్స్ మెయిల్ ఐడి. ఇక్కడ మేనేజర్ ఐడి నువ్వు ఎక్కడ చేంజ్ చేశాను, నేను ఎక్కడ మేనేజర్ ఐడి ముందు పెట్టాను, మేనేజర్ ఐడికి 02కి పెట్టాను, ఈ రెండు క్రాస్ చూసుకోండి. లాస్ట్లో డిపార్ట్మెంట్ కోడ్ పెట్టాను, ఆ డిపార్ట్మెంట్ కోడ్ కింద ఏం పెట్టాను, ఈ జీమెయిల్ ఐడి పెట్టాను. అంటే ఇలా రావాలి, బట్ అలా రాలేదు కదా, ముందు దానికి యాస్టీజ్కి ఎలా పెట్టానో ఆ విధంగా వచ్చింది. ఇదిగోండి మేనేజర్ ఐడి 02 వచ్చింది, నేను ఎలా పెట్టానో ఆ విధంగా వచ్చింది. బట్ నేను పెట్టిన సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్, ఈ సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్ నువ్వు ఎన్ని ఆర్డర్స్ నువ్వు చేంజ్ చేసుకున్నా, ఈ పైన ఎన్ని ఆర్డర్స్ నువ్వు చేంజ్ చేసుకున్నా సీక్వెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా నీకు ఏ సీక్వెన్స్లో అయితే వస్తుందో డేటా ఆ ఎగ్జాక్ట్ సీక్వెన్స్లో వస్తుంది ప్రాపర్ డేటా అనేది. బట్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్ఎస్డి ఎలిమెంట్లో పెట్టావో, ఓకేనా, ఎక్స్ఎస్డి ఎలిమెంట్ పెట్టావో వచ్చిన డేటా ఏ ఫార్మాట్ ఉందో దానికి సంబంధం లేదు, ఆ ఎక్స్ఎస్డి వచ్చిన అవుట్పుట్ ఎలా ఉందంటే అలాగే డేటాని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, బట్ మోస్ట్లీ యూ కెన్ ఫాలో ద సిఎస్సి ఫీల్డ్ సీక్వెన్స్, ఎందుకంటే నీకు డేటా ఎలా వచ్చినా నీకు కావాల్సిన ప్రాపర్ ఫార్మాట్లో డేటాను అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద కాల్ ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి, సిఎస్సి నుంచి ఎక్స్ఎంఎల్ కన్వర్టర్స్. ఓకే, ఓకే, ఇది కన్వర్టర్స్. నేను ఈడిఏ ఇంకేమున్నాయంటే ఇక్కడ ఈడిఏ కన్వర్టర్స్ ఉన్నాయి, నేను ఈడిఏ మీద వర్క్ చేయలేదు కాబట్టి దా నాకు తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ. మీకు ఏమైనా ఈ కన్వర్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.